ఈరోజు హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిషన్పై మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించినటువంటి అంశం తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. హైకోర్టు తీర్పు కొన్ని గంటల ముందే వెలువడటం జరిగింది. ఈ తీర్పును బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అద్భుతం జరిగినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా గాయ గాబర గత్తర అవుతాం. హైకోర్టు ఏం చెప్పింది? పీసీ ఘోష్ కమిషన్ను మేము తప్పు పట్టలేము, అది కరెక్టే. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టును తప్పు పట్టలేము, రిపోర్ట్ ఇవ్వద్దని కూడా మేము చెప్పలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దనేటువంటి ఒక అంశం మాత్రమే చెప్పింది. చర్యలు తీసుకోవద్దనే అంశాన్ని మాత్రమే హైకోర్టు ఇలా ప్రస్తావించింది. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించవలసినటువంటి అంశం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపించి దర్యాప్తు రిపోర్ట్ని గవర్నమెంట్ తెప్పించుకున్న తర్వాత వీరిపైన ఎక్కడా ఎలాంటి చర్యలు తీసుకోలే. పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడే ఈ కమిషన్ ఏర్పాటే తప్పు, కమిషనే వేయొద్దు, ఈ కమిషనే కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కింది బీఆర్ఎస్ పార్టీ. కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ నాయకులు, కోర్టును ఆశ్రయించింది మాజీ ముఖ్యమంత్రి గారు. కమిషన్ ఏర్పాటుతోనే లాగులు దడుచుకొని భయంతో కోర్టును ఆశ్రయించింది. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చాలా క్లియర్గా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, అట్లాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి దీంట్లో దోషులు ఎవరున్నా చర్య తీసుకోమని చెప్పేసి సిబిఐకి మేము అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును మేము ఇవ్వటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరగలే. సిబిఐ ఎంక్వైరీ ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఈరోజు కోర్టు సంబంధించినటువంటిది పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేసు మొత్తం గెలిచిపోయినట్టు, కేసు మొత్తం ఏదో ఇదైనట్టు గాయ గందరగోళమై గోబెల్స్ ప్రచారాన్ని అప్పుడే అంటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకొని వాళ్ళ భుజానికి ఎత్తుకొని, గోబెల్స్కు పెద్ద కొడుకులు కాబట్టి ఈరోజు గాయ గత్తరగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా గమనిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, కుంగిపోయి, పలిగిపోయి, డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? నాణ్యత లోపాలు ఉన్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, కూలిపోయినప్పుడు, దానికి నష్టమైనప్పుడు దానికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉండి తానే ఇంజనీర్ అయి, తానే సైంటిస్ట్ అయి, తానే నిర్మాణ రంగంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నటువంటి పెద్దలా కాదా? Subscribe us and press the bell icon for more interesting updates.